తెలుగులో విభక్తులు ఉంటాయి, ఇంగ్లీష్లో విభక్తుల్ని కేసెస్ అంటాం. ఇంగ్లీష్లో 3 కేసెస్ ఉంటాయి. 3 కేసెస్ని 3 పర్సన్స్లో మనం తెలుసుకోవాలి. ఫస్ట్ పర్సన్ ఐ వి. ఇక్కడ కేసెస్ ఏంటి? 3. సబ్జెక్టివ్ కేస్, పొసెసివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్. ఇక పర్సన్స్ దగ్గరకు వస్తే 3 పర్సన్స్ ఇంగ్లీష్లో ఉంటాయి. ఫస్ట్ పర్సన్ ఐ వి. ఐ వి సబ్జెక్టివ్ కేస్. అవే పొసెసివ్ కేసులోకి వస్తే ఐ మైన్ అవుద్ది, వి అవర్స్ అవుద్ది. అదే ఆబ్జెక్టివ్ కేస్ అయితే ఐ మీగా మారుద్ది, వి అజ్ అవుద్ది. ఇక సెకండ్ పర్సన్ లో సబ్జెక్టివ్ కేస్ యు, పొసెసివ్ కేస్ యువర్స్, ఆబ్జెక్టివ్ కేస్ యు. నెక్స్ట్ థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్, దే. ఇవన్నీ సబ్జెక్టివ్ కేస్. ఇట్కి పొసెసివ్ కేస్ ఇట్స్, షీకి హర్స్, హీకి హిజ్. ఇక ఆబ్జెక్టివ్ కేసుకు వస్తే హీ, హిమ్, షీ, హర్, ఇట్, దే, దెమ్. 3 కేసెస్ ఉంటాయి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ లో సబ్జెక్టివ్ కేస్, పొసెసివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్ గూర్చి తెలుసుకున్నాం. ఈ కేసెస్ లో ఉన్నవి కొన్ని ఇప్పుడు పొసెసివ్ యాడ్జెక్టివ్స్ గా మారినాయి. పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అవేంటంటే మై, అవర్, యువర్, దేర్, హర్. ఇవి ఇప్పుడు పొసెసివ్ కేసెస్ కాదు, పొసెసివ్ యాడ్జెక్టివ్స్.